போற்றி. ஓம் ஞான முதல்வனே போற்றி. ஓம் வெள்ளை கொம்பனே போற்றி. கணபதியே கணபதியே உத்தமியின் மகனே, காட்சிக்கு எளியோனே, கற்பகத்தருவே, நந்தனுக்கு மூத்தோனே, அற்புத உருவே. கணபதியே கணபதியே காத்தருள்வாய் கணபதியே, அவர் புரியும் கொழுக்கட்டையும் அன்போடு உண்பாய். கலியுகத்தின் தெய்வம் நீ கும்பிடுவோம் தெம்பாய். கணபதியே கணபதியே காத்தருள்வாய் கணபதியே, கணபதியை கும்பிட்டால் காரியம் ஜெயலானே, கணபதியை கூப்பிட்டால் காலன் தொடுவானே. ஐந்து கரத்தோனே, ஆனை முகத்தோனே, சித்தி விநாயகனே, உத்தமியின் மகனே. கணபதியே கணபதியே காத்தருள்வாய் கணபதியே. అందరికీ నమస్కారం. నేను కోయంబత్తూరు నుంచి రేవతి మోహనాచార్య మాట్లాడుతున్నాను. వినాయక చతుర్థి. ఈరోజు మనం వినాయక చతుర్థి గురించి తెలుసుకుంటాం. పరమశివుడు గణేశుడిని దేవగణానికి అధిపతి చేసి గణపతి అని పేరు పెట్టారు. అణిమ మొదలుపెట్టి అష్టమా సిద్ధిలను గణపతికి పెళ్ళాలుగా చేశారు బ్రహ్మదేవుడు. గణేశుడిని భక్తితో స్తుతించారు బ్రహ్మదేవుడు. దానికి సంతోషపడిన గణపతి వరాలు కోరుకోమని బ్రహ్మదేవుడని అన్నారు. బ్రహ్మదేవుడు మీ కృపా కటాక్షంతో నా సృష్టి కార్యములలో ఏ లోటు రాకూడదని వరం కోరుకున్నారు. మన హిందూ సాంప్రదాయములో ముఖ్య భాగం వహించేది వినాయక చతుర్థి వ్రతము. ఒక్కొక్క సంవత్సరము శ్రావణ మాసం శుక్లపక్ష చతుర్థి నాడు వస్తున్నది. ఈ వ్రతమును మనమందరం పాటిస్తున్నాము. 1000 నామాలకు ఎక్కువ నామాలు పొందిన గణపతిను మనం షోడశ నామాలు మాత్రం పూజలో అలవాటు పెట్టుకున్నాము. అందులో కొన్ని నామాలకు అర్థమేమిటో చూస్తాం. సుముఖాయ మందహాసమైన ముఖముండేవాడా. ఏకదంతాయ ఒంటి పళ్ళు ఉండేవాడా. కపిల షార్ట్గా ఉండేవాడా. గజకర్ణకాయ ఏనుక చెవులు ఉండేవాడా. లంబోదరాయ పెద్ద కడుపుతో ఉండేవాడా. వికటాయ చూడడానికి తమాషగా ఉండేవాడా. విఘ్నరాజాయ విఘ్నాలని తొలగించేవాడా. గణాధిపతయే దేవగణాలకు అధిపతి అయినవాడా. ధూమకేతవే ధూమకేతు అనే నక్షత్రంగా జ్వలించేవాడా. ఇలా గణపతి నామాలు అన్నిటికీ అర్థం ఉన్నది. ఆషాఢ నెల శుక్లపక్ష చతుర్థి నాగుల చతుర్థిగాను, శ్రావణ నెల శుక్లపక్ష చతుర్థి వినాయక చతుర్థిగాను పాటిస్తున్నాము. అన్ని కృష్ణపక్ష చతుర్థిలు సంకటహర చతుర్థిగా మనం సంకటాలని తొలగించుకునే చతుర్థిగా గణపతిని పూజిస్తాము. పిల్లల నుంచి పెద్దల వరకు అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసే ఈ పండుగని మనము చేస్తాం. రాండి పూజకు వెళ్తాం. మీకు అందరికీ ఒక సూచన ఏమంటే, ఇంతవరకు నా ఆడియో చూసి పూజలు చేసిన వాళ్లకు ఎక్కడెక్కడ
పూలు వడ్డించాలా, ఎక్కడెక్కడ నీళ్లు వడ్డించాలా, ఎక్కడెక్కడ గంధం కుంకం యూస్ చేయాలా, ఎక్కడ అక్షింతలు, ఎక్కడ పూలు అనేదంతా అలవాటైనో. సో ఈసారి నేను మీకు మంత్రాలుగా చెప్తా పోతాను, మీరు కంటిన్యూగా పూజ చేస్తూ ఉండండి. నమస్కారం. ఇప్పుడు మనం గణపతి పూజ స్టార్ట్ చేసాము. మిగతా పూజలప్పుడు మనం పసుపు పిళ్ళయారికి చేసేసి వెనగా ఆ మెయిన్ దేవుడికి చేస్తాము. అయితే నేటికి మెయిన్ దేవుడే వినాయకుడు కాబట్టి వానికే డైరెక్ట్గా పూజ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఓంకారం. ఓం ఓం ఓం. దీప నమస్కారం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియుగం స్మరామి. ఘంటామణి పూజై. ఆగమార్తం తు దేవానాం గమనార్తం తు రాక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇతి ఘంటానాదం కృత్వా. పరితశుద్ధి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాయ విరోధేన బ్రహ్మకర్మ సమారభేః. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ధ్యానం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియుగం స్మరామి. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. ఇప్పుడు మనం సంకల్పం చేయబోతున్నాము. సంకల్పానికి ఎలా తయారుగా ఉండవలను తయారుగా ఉండండి. సంకల్పం చెప్తాం. శుభాభ్యాం శుభతిథౌ శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः దక్షిణే పార్శ్వే సహాప్తే అస్మిన్ వర్తమానేన వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్థీ తిథౌ శనివాసరయుక్తాయాం చిత్రానక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అష్ట ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయకముద్దిశ్య యథాశక్తి పూజాం అద్య కరిష్యే.
ఇప్పుడు పంచపాత్రానికి పూజ, దానికి తయారుగా వండుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుందరాः ऋग्वेदोदयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अंगैश्च सगिताः सर्वे कलसाम्बुसमाश्रिताः आयात्मदेव पूजार्थं दुरितक्षयकारकाः. ఇప్పుడు ఆ నీళ్ళని పూలు పెట్టి చుట్టూ తిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రశ్చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ మహానద్యా పంచగంగా ప్రకీర్తితాః. ఆ పువ్వు నీళ్ళలో అద్ది ముందు పూజా ద్రవ్యాణి, పూజ సామాన్లపైకి చల్లండి. పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, ఇంకొకసారి అద్ది దేవునిపైకి చల్లండి. దేవం సంప్రోక్ష్య, ఇంకొకసారి అద్ది మనపైకి చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య, ఇప్పుడు పువ్వుని కింద పెట్టేయండి. నిర్మాల్యం విసృజ్య. గణపతి ధ్యానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్నవినాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ధ్యానం సమర్పయామి. ఇప్పుడు ఆవాహనం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ సిద్ధి వినాయకం ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు గణపతికి ఆసనం. మౌక్తికై పుష్పరాగశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు పాదాలకు పాద్యం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరతానవ. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు చేతులకు అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. వరసిద్ధి వినాయకాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు పంచామృతం. పంచామృత దేవాత్వం గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. వరసిద్ధి వినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆచమనీయం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ఋషిపూజితః గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. వరసిద్ధి వినాయకాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. గంగాజల సమానీతం సర్వతీర్థసముద్భవం పానార్థం చ గృహాణత్వం సర్వకామఫలప్రదః. వరసిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి.
ఇప్పుడు వస్త్రం సమర్పించపోయేము. శ్వేతవస్త్రం ద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదగ్రహాణత్వం లంబోదరహరాత్మజ వరసిద్ధి వినాయకాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పించపోయేము. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం కుంకం సమర్పించపోయేము. చందనాకరు కర్పూర కర్పూరైర్ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః చందన కుంకుమం సమర్పయామి. ఆభరణాలు సమర్పించపోయేము. అంగముక్తాభరణాతు యుక్తం హస్తావలంకృత్య కరశ్చ బంధం మాణిక్యముక్తాకలవిద్రుమైశ్చ కోమేది వైడూర్య కృతాంశ్చ హారాన్ శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆభరణాని సమర్పయామి. అక్షింతలు సమర్పించపోయేము. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద విఘ్నరాజనమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పుష్పమాల సమర్పించపోయేము. సుగంధీని చ పుష్పాణి జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పుష్పమాలికాం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు అంగ పూజ చేస్తున్నాము. ఒక్కొక్క అంగానికిను పూలల్లో పూజ చేయండి. అథ అంగపూజాం కరిష్యే. ఓం పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి. ఓం గణేశాయ నమః గుల్పౌ పూజయామి. ఓం జగద్దాత్రే నమః జంగే పూజయామి. ఓం జగత్వల్లభాయ నమః జాను పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః ఊరు పూజయామి. ఓం వికటాయ నమః కటిం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః మేఢ్రం పూజయామి. ఓం నాథాయ నమః నాభిం పూజయామి. ఓం ఉత్తమాయ నమః ఉదరం పూజయామి. ఓం వినాయకాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం గణేశాయ నమః పార్శ్వే పూజయామి. ఓం హేరంబాయ నమః హృదయం పూజయామి. ఓం కపిలాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః పూజయామి. ఓం హరసుతాయ నమః హస్తాన్ పూజయామి. ఓం బ్రహ్మచారిణే నమః బాహున్ పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దంతౌ పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం బాలచంద్రాయ నమః పాలం పూజయామి. ఓం నాగాభరణాయ నమః నాసికాం పూజయామి. ఓం చిరంతనాయ నమః చిబుకం పూజయామి. ఓం పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి. ఓం స్థూలోష్ఠాయ నమః ఓష్టం పూజయామి. ఓం కళన్మతాయ నమః కంఠం పూజయామి. ఓం కపిలాయ నమః కషాన్ పూజయామి. ఓం శివప్రియాయ నమః శిరః పూజయామి. ఓం సర్వమంగళసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు 21 వెరైటీ పత్ర పూజ చేయపోతాం. పత్రం అంటే ఆకులు. దీంట్లో ఉండే ఆకులుగా మన దగ్గర ఉండవాలని అవసరం లేదు. మన దగ్గర ఉండే ఆకులని ఒక్కొక్క నామావళికి పూజ చేస్తాం. అథ 21 పత్రపూజాం కరిష్యే. ఓం ఉమాపుత్రాయ నమః మాషీపత్రం సమర్పయామి.
ఓం హేరంబాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం ద్విరతాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ధూమకేతవే నమః దుర్దూరపత్రం సమర్పయామి. ఓం బృహతే నమః బదరీపత్రం సమర్పయామి. ఓం అపవర్గదాయ నమః అపమార్గపత్రం సమర్పయామి. ఓం ద్వైమాతురాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం చిరంతనాయ నమః శూతపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం విష్ణుస్తుతాయ నమః విష్ణుగ్రాంతపత్రం సమర్పయామి. ఓం అమలాయ నమః ఆమలకీపత్రం సమర్పయామి. ఓం మహతే నమః మరువకపత్రం సమర్పయామి. ఓం సిన్సదరాయ నమః సింధూరపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః జాతిపత్రం సమర్పయామి. ఓం కండకళమన్మతాయ నమః కండలీపత్రం సమర్పయామి. ఓం శంకరీప్రియాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం భృంగరాజత్కటాయ నమః భృంగరాజపత్రం సమర్పయామి. ఓం అర్జునదంతాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఇప్పుడు మనం 21 వెరైటీ పుష్ప పూజ చేయబోతున్నాం. మన దగ్గర అదే పుష్పాలు ఉండవలనే అవసరం లేదు. మన దగ్గర ఉండే పుష్పాలతో ఈ నామావళికి పూజ చేయండి. అథ 21 పుష్పపూజాం కరిష్యే. ఓం పంచాస్య గణపతయే నమః పున్నాగపుష్పం సమర్పయామి. ఓం అర్కప్రాయ నమః అర్కపుష్పం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దాడిమీ పుష్పం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః మందారపుష్పం సమర్పయామి. ఓం ధీరగణపతయే నమః దాడిమీ పుష్పం సమర్పయామి. ఓం విశ్వక్సేన గణపతయే నమః బగుళపుష్పం సమర్పయామి. ఓం ఆమోదగణపతయే నమః అమృణాళపుష్పం సమర్పయామి. ఓం ప్రథమగణపతయే నమః పాటలీపుష్పం సమర్పయామి. ఓం రుద్రగణపతయే నమః ద్రోణపుష్పం సమర్పయామి. ఓం విద్యాగణపతయే నమః దుర్తూరపుష్పం సమర్పయామి. ఓం దురితగణపతయే నమః చంపకపుష్పం సమర్పయామి. ఓం కామిదార్థప్రదగణపతయే నమః కేతకీపుష్పం సమర్పయామి. ఓం సమ్మోహగణపతయే నమః మాధవీపుష్పం సమర్పయామి. ఓం విష్ణుగణపతయే నమః శమ్యాగపుష్పం సమర్పయామి. ఓం ఈశగణపతయే నమః అర్కపుష్పం సమర్పయామి. ఓం గజాస్య గణపతయే నమః కల్హారపుష్పం సమర్పయామి. ఓం సర్వసిద్ధిగణపతయే నమః సేవందికాపుష్పం సమర్పయామి. ఓం వీరగణపతయే నమః విల్వపుష్పం సమర్పయామి. ఓం కందర్పగణపతయే నమః కరవీరపుష్పం సమర్పయామి. ఓం ఉచ్చిష్టగణపతయే నమః కుందపుష్పం సమర్పయామి. ఓం బ్రహ్మగణపతయే నమః పారిజాతపుష్పం సమర్పయామి. ఓం జ్ఞాతగణపతయే నమః జాతిపుష్పం సమర్పయామి. ఇప్పుడు 21 నామాలతో గడ్డి పూజ చేయబోతున్నాం. గడ్డి అంటే అరుగంపుల్, దాన్ని సంస్కృతంలో దూర్వాయుగ్మం అంటారు. 21 నామావళికి దూర్వాయుగ్మం పూజ చేస్తాం. అథ 21 దూర్వాయుగ్మ పూజాం కరిష్యే. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాశాంకుశధరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఆకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇపవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం బ్రహ్మచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి.
ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజనాసికాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిత్తబలప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజముఖాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సుప్రసన్నాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్కందప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఇప్పుడు వినాయకుడికి అష్టోత్తర శతనామావళితో పూజ చేయబోతున్నాం. పుష్పం ఎత్తుకొని పూజ చేయండి. అథ శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యే. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిర్పచ్చిషే నమః. ఓం ఇంద్రజప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రేయాయ నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం భక్త విఘ్న వినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మ విదుత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం గ్రతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతపాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రివేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మష నాశనాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుధాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వర్జితాయ నమః. ఓం ప్రమత్తదైత్య భయదాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విబుధేశ్వరాయ నమః. ఓం రామార్చితాయ నమః. ఓం విదయే నమః. ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయం కర్త్రే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరస్మై నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం ధీరాదయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దూర్వాబిల్వప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తయే నమః. ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమః. ఓం కేలనోత్సుకమానసాయ నమః. ఓం సర్వలావణ్యసుతాదరాయ నమః. ఓం జితమంతమ విగ్రహాయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం మాయినే నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం హృష్టాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సిద్ధివినాయకాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు
గణేశుడికి ధూపదీప నైవేద్యాలు చూపించపోతాము. అన్నీ సిద్ధంగా ఎత్తి పెట్టుకోండి. ఫస్ట్ ధూపం. దశాంగం గుక్కులోపేతం సుగంధించ మనోహరం కపిలాకృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు దీపం, గడ్డి దీపం లేకపోతే ఏకముఖ దీపం సిద్ధంగా పెట్టుకోండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు నైవేద్యం. టెంకాయ పగలగొట్టుకుని నైవేద్య పదార్థాలంతా ఎత్తుచ్చిపెట్టి సిద్ధంగా ఉండండి. చేతుల్లో నీళ్లు తీసుకోండి. ఈ మంత్రం వింటా చుట్టు తిప్పండి. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మహానైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం పైక ఒక డ్రాప్ నీళ్లు పెట్టేసి ఈ శ్లోకం ఫాలో చేయండి. భోగిఫల సమాయుక్తం నాగవల్లీ తళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు కర్పూర హారతి. అందరం కర్పూర హారతి సిద్ధంగా పెట్టుకోండి. ఈ శ్లోకం ఫాలో చేయండి. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. నీరాంజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు మంత్రపుష్పం. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమార గురవే తుభ్యం సమర్పయామి పుష్పాంజలిం. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు కథ చెప్తాము. చేతల్లో 2 పూలక్షింతలెత్తుని సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వినాయక చతుర్థి కథ వింటాం. వినాయక చతుర్థి కథ శమంతకోపాఖ్యానం. ఇది శమంతకోపాఖ్యానంలో ఉండి ఇచ్చిండారు. కన్నడు ద్వారకల వాడి తిరువిళయాడలంతా చేస్తూ ఉన్నప్పుడు సత్రాజితుడు ప్రచేనుడునే 2 రాజకుమారులు ఉండ్రి. దాంట్లో సత్రాజితుడు కడర్కరల నిల్చుని నిండాకాలం అన్న ఆహారం లేకుండా సూర్యుడిని చూసి తవుసు ఉన్నాడు. వాడి తవుసుకు మెచ్చిన సూర్యభగవాన్ వాడి ముందరికాలొచ్చి నీకు ఏం వరం కావాలా అని అడిగారు. మీరు సంతోషంగా ఉంటారు అంటే శమంతకమణిని నాకు ఇయ్యవలను అని అడిగినాడు సత్రాజితుడు. వాళ్ళు మణిని వానికిచ్చి ఈ రత్నం ఒక్కొక్క దినం 8 భారం బంగారం ఇచ్చును. దాన్ని మీరు శుద్ధంగా ధరించుకోవాలా. అశుద్ధంగా ఉంటే క్షణంలో
ఎవరు ధరించింటారో వాళ్ళని చంపేసును అట్లా అని చెప్పి సూర్య భగవాన్ మరంజి పొడిచిరి. సత్రాజితుడు ఆ బ్రైట్గా ఉండే శమంతకమణిని వేసుని కృష్ణుడు ఉండే ద్వారకకు పోతాడు. ఇంత గొప్ప మణిని చూసిన కృష్ణ పరమాత్ముడు తనకు కావాలా అట్లానే ఆశని చెప్తారు. వాళ్ళ ఆశని తెలుసుకున్న సత్రాజితుడు దీన్ని ఎట్లయినా కృష్ణుడు పీక్కునేస్తుడు అట్లా అనేసి భయంలో ఆ మణిని తీసి ప్రచేనుడు గొంతుల వేసేస్తాడు. ఆ ప్రచేనుడు ఒక సమయం కన్నడు వెంట వేటకు పోతాడు. పోయేతావుల ఒక సింగం ప్రచేనుడిని చంపేసి ఆ మణిని తీసుకుపొడుస్తుంది. ఆ సింగంని జాంబవాన్ అట్లానే కరడి రాజా చంపి తన గుహలోకి ఎత్తుపోయి తన కొడుకు నిద్రపోతా ఉండే ఆ తొట్ల పైక తొంగవిడిచి పెట్టింటాడు. కృష్ణుడు నగరానికి తిరిగి వస్తాడు. నిండా దినమయ్యి ప్రచేనుడు రాలేదు అట్లాందో కృష్ణుడుదా ఆ మణిపైక ఉండే ఆశల ప్రచేనుడిని చంపేసినాడు అట్లా అనేసి వీణ్పడి పడుతుంది. ఆ వీణ్పడి వినేసి వరుతపడిన కృష్ణుడు కొంచెం జనాల్ని వెంట తీసుకుని ప్రచేనుడిని వెతుకుని కాటిలోగా పోతాడు. అక్కడ పోతే ప్రచేనుడితోడ గుర్రం వాణ్ణిను ఒక సింగం చంపివేసిండేది చూస్తారు. ఆ సింగం తోడ కాలడి పెట్టుకునే పోతే అది ఒక గొగ దగ్గర ఎత్తుపోయి విడుస్తుంది. ఆ గొగలోగా 1 యోజన దూరం పోతే అక్కడ ఒక మాళిగై, ఆ మాళిగైలో ఒక తొట్టిల్, దాంట్లో జాంబవాన్ కొడుకు నిద్రపోతాడు. ఆ తొట్టిల్ పైక శమంతకమణి తొంగిని ఇదంతా చూస్తారు. ఆ తొట్టిల్ని జాంబవాన్ కూతురు ఆడిపిస్తా ఓ పాట పాడుతూ ఉంది. సింగం ప్రచేనుడిని చంపే, ఆ సింగంని జాంబవాన్ చంపినాడు, ఈ శమంతకమణిని ఎత్తుచి ఇక్కడ తగిలించినాడు, సుకుమారా నువ్వు ఏడుగా, ఈ శమంతకమణి నీదిదా అట్లా అంట పాడుతూ ఉంది. తన ఎదురుగా అందమైన కృష్ణుడిని చూసిన ఆ జాంబవతి వాడిపైక ప్రేమ పెట్టుతుంది. అయితే నాయనకు వెర్చుని అది ఏం చెప్తుంది, ఈ రత్నంని తీసుకుని మీరు పారిపోయాడండి, ఇక్కడ ఉంటే మా నాయన మిమ్మల్ని చంపేస్తారు అట్లా అంట చెప్తుంది. అయితే కృష్ణుడు కొంచెం కూడా అసంజగండా నవ్వుతూ తన శంఖంని ఊదినారు. ఆ సద్దు వినేసి కోపం వెంట జాంబవాన్ అక్కడ వస్తాడు. కన్నడికిను జాంబవానుకు అక్కడ పెద్ద జగడం నడుస్తుంది. ఇట్లా ఉండగా గొగకు వెళ్ళాట కృష్ణుడు వెంట వచ్చిన వాళ్ళందరూ 7 దినమయ్యి కృష్ణుడు రాలేదే, ఓ వాడు చనిపోయినాడో అట్లా అనేసి ముడువు చేసి ఊరికొచ్చి వానికి ఈమక్రియ అంతా చేసి ముడిచేశారు. ఇక్కడ జాంబవానుకు కృష్ణుడికి 2 దినం నిండబెద్ద జగడం నడుస్తుంది. అందులో కలచిపోయిన జాంబవాన్ కన్నడిని చూసి నే ఇంత దినం ఎందరు వెంటనో జగడం చేసిన్నాను, అయితే ఎందలానుమే నేను సలచిపోయింది లేదు, మీ దగ్గరదా నేను తోత్తిపోడిస్తిని, మీరు సాక్షాత్ నారాయణుడు మహావిష్ణుదా అట్లా అనే దాంట్లో నాకు కొంచెం కూడా డౌట్ లేదు అట్లా అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసేసి శమంతకమణినిను వాడి కూతురు జాంబవతినిను కృష్ణుడి దగ్గర ఒప్పగించి పంపిస్తారు. కన్నడు జాంబవతిని తీసుకుని ద్వారకకి వచ్చి జనాల దగ్గర నడిచిన సంగతి అంతా చెప్పి శమంతకమణిని సత్రాజితుడి దగ్గర ఇచ్చేశారు. జనాలు సంతోషమయ్యారు. పళ్ళిను పోడిస్తుంది. సత్రాజితుడు నిజం తెలుసుకుని పళ్ళి కన్నడు పైక వేసిన భయంలో వెంటనే సిగ్గు ఇంత ఉండి తన కూతురైన సత్యభామని వానికిచ్చి పెండ్లి చేస్తారు. ఇప్పుడు రెండవది అపవాదం అనేది. ఇక్కడ శతధన్వ, అక్రూరన్ వీళ్ళందరూ యాదవర్లు. వీళ్ళందరికీ శమంతకమణి పైక ఒక ఆశ. అందుకోసం సత్రాజిత్ వెంట విరోధంగానే ఉండ్రి. ఈ దురాత్మ అయిన శతధన్వ ఏం చేశాడు, ఒకప్పుడు కృష్ణుడు పాండవర్ల దగ్గర పోయిండేప్పుడు సత్రాజితుడిని చంపి ఆ మణిని పీక్కుని పొడుస్తాడు. ఈ సంగతి సత్యభామ కృష్ణుడుకు చెప్తుంది. కపట నాటక సూత్రధారి అయిన కృష్ణుడు మనసులో కొంచెం సంతోషం ఉంటే కూడా పైక కోపం ఉండేట్లా చూపించుని బలరాముడి దగ్గర, అన్న ఆ దుష్టుడు మా మామగారు శతధన్వాని చంపి మణిని పిక్కుం పొడిచినాడు, మనం వాణ్ణి చంపి ఆ మణిని తిప్పి తీసుకురావాలా
అట్లా అంటే చెప్తాడు. ఇది వినిన శతధన్వ అక్రూరన్ అట్లానే యాదవుడు దగ్గర శమంతకమణిని ఇచ్చేసి ఒక గుర్రంపైకి ఎక్కి తెరకు చూసి పోతాడు. బలరాముడు కృష్ణుడు వాణ్ణి ఫాలో చేస్తా పోయి 100 యోజన దూరం పోతారు. అక్కడ గుర్రం కింద పడి చచ్చిపోడిస్తుంది శతధన్వాది. ఉడనే కృష్ణుడు పారిపోతా ఉండే శతధన్వ పైక వాల్ వేసి చంపేస్తాడు. అక్కడ వాడి దగ్గర పోయి చూస్తే ఆ శమంతకమణి లేదు. దీన్ని చూసిన బలరాముడు, కృష్ణ నువ్వు మాయావి, దుష్టడు, పేరాసక్కారన్, రూబాయి కోసం వీణ నీతోడ బంధుని చంపేస్తున్నావు, నిన్ని యోర్దా సొంతం అట్లా అని చెప్పుంటారు అట్లా అనేసి తిట్టారు. కృష్ణుడు నేను ఇది ఏ తప్పుమే చెయ్యలేదే అట్లా అనేసి ఎంత చెప్తేను బలరాముడు ఒప్పుకోలే. కష్టం అట్లా అని చెప్పేసి పొడిచారు. కన్నడు ద్వారకకు వస్తే ఊర్లో ఉండే జనాలు పూరా కృష్ణుడు పేరాసకారన్, వాడు రత్నాని కోసం చుట్టాలని చంపేసినాడు, బలరాముడు అందుకుదా కృష్ణుడిని విడిచి వచ్చేసినాడు అట్లా అంటే అందరూ మాట్లాడారు. ఇందు నుంచి వాడికి రాకుండా మాళిగలోనే ఉంటారు. శమంతకమణిని ఎత్తుని అక్రూరన్ తీర్థయాత్ర పోతాడు. ఈ సందర్భంలో అక్కడ పోయి దాంట్లో వచ్చిన కాసు పెట్టి కాశీలో పెద్ద పెద్ద యాగాలు చేస్తాడు, పెద్ద పెద్ద గుళ్ళు అమర్చుతాడు. దాంతోడ మగిమనాల ఆ మణితోడ మగిమనాల అక్కడ ఉండే దుర్భిక్షం, నోయి జగడాలు, ప్రచనలు ఏమీ లేకుండా కాశీ నెమ్మదిగా ఉంది. ఈ విషయాలంతా కృష్ణుడు తనకు తెలిసింటే కూడా ఉలగ జనాలు మాదిరి అయ్యో నాకేమయ్యా ఇట్లంతా వీణ్పడి అయిపోయినే, దీనికి ఏం పరిహారం చేస్తామా అట్లా అంటే యోచిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో నారద మహర్షి అక్కడ వచ్చారు. వాళ్ళు కృష్ణుడు వరుత్తంగా ఉండేది చూసేసి ఏం కృష్ణ ఇట్లా వరుత్తంగా ఉండావు అంటే అడిగితే కృష్ణుడు నడిచిన వృత్తాంతం పూరా ఆది నుంచి అంతం వరకు చెప్తాడు. దీన్ని విన్న నారదుడు కొంచెం యోచించి చూసేసి కృష్ణ దీనికి కారణం తెలిసిపాయా, మీరు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థిల చంద్రుడిని చూసేసినారు, దాని నుంచిదా మీకు ఈ వీణ్పడి వచ్చింది అంటారు. దీన్ని విన్న నారదరే చతుర్థి రోజు ఏళ్ళ చంద్రుడిని చూడకూడదు, ఎందుకోసం మా జనాలంతా తృతీయ నాడు చూస్తారు, ఈ వృత్తాంతం చెప్పండా అని అడుగుతారు. ఒకప్పుడు చంద్రుడు గణపతిని పరిహాసం చేసేస్తాడు. దాంట్లో కోపం వచ్చిన గణేశుడు నిన్ను చూసే వాళ్ళందరికీ వీణ్పడి వచ్చునుంట శాపం ఇచ్చారు, దానించిదా మీకు ఈ వీణ్పడి వచ్చింది అంటే చెప్తారు. నారద గణేశుడు చంద్రుడిని శపించిన వరలారు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు నారదర్ చెప్తారు. ఒకప్పుడు పరమశివుడు గణపతిని గణాలతోడ తలైవర్గా నియమనం చేస్తారు. వానికి అణిమ మహిమ మొదలైన అష్టసిద్ధిలను పెండాలుగా చేసి బ్రహ్మదేవుడు గణపతిని పలవారు స్తుతి చేస్తారు. గణేశుడు సంతోషమయ్యి బ్రహ్మ నీకు కావలసిన వరం కోరుకో అంటారు. గణేశ నాతోడ సృష్టి కార్యంలో ఏ విధ తడంగలు లేకుండా నీ కృపల వల్ల అన్నీ పూర్తి కావాలా అట్లా అని అడుక్కుంటారు. దానికి గణేశుడు అట్లే కాని అని వరమిస్తాడు. అప్పుడు పూజల బ్రహ్మడిచ్చిన మోదకాల్ని చేతలెత్తుని పైకి కెళంబి ఉలగమంతా చుట్టి చంద్రలోకానికి పోతాడు. అక్కడ పెద్ద దొంది, విరిగిన దంతం, నీండ తుంబికై, చేతల కొழுకట్ట ఇదంతా ఎత్తుని వచ్చే వినాయకుడిని చూసి చంద్రుడు నోరు విడిచి నవ్వి పరిహాసం చేస్తాడు. అప్పుడు కోపం వచ్చిన గణేశుడు చంద్ర నువ్వు అందంగా ఉండావు అట్లానే గర్వం నుంచి దానే మార్చేస్తివి, నేటి నుంచి ఎవరు నిన్ను చూడకూడదు, అట్లా ఎవరైనా చూసినారంటే వాళ్లకు వీణ్పడి వచ్చును అట్లా అనేసి శాపమిస్తారు. దీన్ని విన్న దేవర్లందరూ హహహహ అంట ఆరవారం చేసిరి. చంద్రుడు తన బ్రైట్నెస్ అంతా తగ్గి నీళ్లలోగా ఆంబల్ మలర్ వెనికాల పోయి మరుగ్గా కూర్చుంటాడు.
ఈ మారి చంద్రుడు అழிంచింది చూసి దేవరిషి గంధర్వర్లు అందరూ మనసు వరుత్తపడి ఇంద్రుడిని వెంట పిలుచుని బ్రహ్మదేవుడి దగ్గర పోయి మొరపెట్టారు. బ్రహ్మడు యోసించేసి, దేవేంద్ర, గణేశుడిచ్చిన శాపంని ఎవరు సరిచేయముడుసును? నేనో రుద్రుడో విష్ణువో ఎవరు ఏమి చేయముడిదు. ఆ గణనాథుడినే పోయి శరణాగతి పొందండ, వాడే ఈ శాపంని తీర్చుతుడు అట్లా అంటే చెప్పారు. దేవర్లంతా బ్రహ్మదేవుణ్ణి చూసి, స్వామి, ఏం చేస్తే వినాయకుడు మనమిరంగి ఈ శాపంని తొలగిస్తుడు అట్లా అంటే అడిగేప్పుడు బ్రహ్మ చెప్తారు, ఒక్కొక్క చతుర్థి రోజు, అది కురిప్పుగా కృష్ణపక్ష చతుర్థి రోజు పండ్లు, అప్పం, మోదకం, దీని వెంట మధురాన్నాలు ఇదంతా పెట్టి గణపతిని పూజించి అందనర్ వాళ్ళకు భక్తి వెంట తాంబూల దక్షిణాలు ఇస్తే మీరు ఏం వరం కోరుకుంటారో అది ఇస్తాడు అని చెప్తారు. దీన్ని విన్న దేవర్లు బృహస్పతిని చంద్రుడు ఉండే తావు పంపిస్తారు. వాళ్ళు ఈ వృత్తాంతంని చెప్తారు. చంద్రుడు బ్రహ్మన్ చెప్పి పంపించిన పూజని చేసి గణపతి దాంట్లో సంతోషమయ్యి బాల గణపతిగా, ఆట్లాడే గణపతిగా వాడికి కాక్షి ఇచ్చి, చంద్రుడు మనం సంతోషమయ్యి వాళ్ళని త్వం కారణం కారణ కారణానాం వేత్తాసి వేద్యం చ విభో ప్రసీద ప్రసీద దేవే జగన్నివాస గణేశ లంబోదర వక్రతుండ విరించి నారాయణ పూజ్యమాన క్షమస్వమే గర్వకృతం చ హాస్యం అట్లా అని చెప్పి దండం పెడతాడు. ఇదంతా విని సంతోషమైన గణేశుడు, చంద్ర, నీకు ఏం వరం కావాలనో కోరుకో అంటారు. అదే సమయంలో బ్రహ్మాతి దేవర్లంతా అక్కడ వచ్చి, ప్రభో, చంద్రుడికిచ్చిన శాపంని తొలగించవలా అని కోరుకుంటారు. వాళ్ళు అట్లనే శాపంని తొలగించినారు. శుక్లపక్ష చతుర్థి నాడు చంద్రుడిని చూసేవాళ్లకు 1 సంవత్సరం వరకు వీణ్పడి వస్తానే ఉన్ను. నెలలో ఆరంభంలో నిన్ను చూసేవాళ్లకు ఈ దోషం లేదు అని చెప్పారు. అందునుంచి కృష్ణ ఆ రోజు నుంచి జనాలు చంద్రుడిని చతుర్థి నాడు చూసేది లేదు, తృతీయ నాడుదా చూస్తున్నారు అంట్లా చెప్పి ఫినిష్ చేశారు. అప్పుడు చంద్రుడు, స్వామి, మిమ్మల్ని ఏ విధంగా పూజించవలను అని అడగా వినాయకుడు చెప్తారు, ఒక్కొక్క కృష్ణపక్ష చతుర్థిలను మోదకం, అప్పం ఇదంతా పెట్టి పూజించిన వెనగా రోగిణి వెంట ఉండే మిమ్మల్ని పూజించే వాళ్లకు కష్ట నివారణం చేస్తున్నాను అని, ఇది సంకటహర చతుర్థి అని చెప్తారు. భాద్రపద మాసం ఆవణి నెల శుక్లపక్ష చతుర్థి నాడు మట్టిలో చేసిన నా ప్రతిమకు బంగారుతో చేసిన ప్రతిమలా భావించి పుష్పాల పూజించి బ్రాహ్మణ భోజనం చేయించి రాత్రి జాగారం ఉండి శ్రద్ధగా పూజ చేసేవాళ్లకు వాళ్ళు ఆరంభించిన కార్యాలలో జయము, సకల కార్య సిద్ధిను ఇస్తాను అని చంద్రుడుకు చెప్తారు. నారదర్ కృష్ణుడికి ఇవన్నీ చెప్పి, కృష్ణుడు అదే మాదిరిగా సిద్ధి వినాయక పూజ చేసి తనకు ఏర్పడిన వీణ్ అపవాదంలో ఉండి బయట వచ్చినారు. ఈ వినాయక చతుర్థి వ్రత కథని వినేవాళ్లకు సకల కార్యసిద్ధి పొందును. స్కాంద పురాణంలో నందికేశ్వర సనత్కుమార సంవాదంలో శమంతకోపాఖ్యానం అనే పార్టులో ఉండి వచ్చిన ఈ కథ ఇక్కడతో సమాప్తం అవుతుంది. కథ చెప్పినవనగా పూలక్షింతలు స్వామికి సమర్పణం చేసి నమస్కారం చేసుని పూలక్షింతలు ఇంత మీ తల్లను పెట్టుకోవలను. శుభం శుభం శుభం. ఇప్పుడు కథ సమాప్తమైంది. ఒక కర్పూర హారతి చూపించండి. ఇప్పుడు ప్రదక్షిణం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః.
ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి, పుష్పైః పూజయామి. ఇప్పుడు చేతులకు అర్ఘ్యం. అర్ఘ్యం గృహాణ హేరంభ సర్వపత్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. ఓం శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. ఇతమర్ఘ్యం ఇతమర్ఘ్యం ఇతమర్ఘ్యం. ఇప్పుడు అర్ఘ్యమైనాక ఆ నిమ్మపండుని కళ్ళకద్దుకుని పండుని కింద పెట్టేయండి. ఇప్పుడు హారతి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానౌత్సుకాయ గానమట్టాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయిని గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలే క్షేత్రే గురుసర్మసరాధారాయ గురుపుత్ర పరిత్రాతే కృపాకండకండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూదగుల్ఫాయ గంధమట్టాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గ్రంథగీతాయ గ్రంథగీహాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశరాయ గీతవాద్యపటవే దీయచరితాయ గాయ గవరాయ గంధర్వపిర్పే గాయకాందీన విగ్రహాయ గాజల ప్రణయవటే గౌరీస్తనందనాయ గౌరీ హరే నందనాయ గౌరభానోత్సుకాయ గౌరీ గణేశ్వరాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావ్యాయ ధీమహి హో సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఇప్పుడు అపరాధ మంత్రం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక యత్పూజితం మయా దత్తం పరిపూర్ణం తదస్తుతే. ఓం శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. అపరాధ మంత్రం సమర్పయామి. ఇప్పుడు పూర్ణ మంత్రం. ఓం పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు తీర్థప్రసాదం. మనం పూజ ముడించిన వెనక ముందు ఎత్తునే ప్రసాదం తీర్థప్రసాదం. అది మనం దేవుడికి పాద్యం అర్ఘ్యం అంతా అక్కడ చూపించి గిన్నెల చేర్చాందన ఆ జలందా తీర్థంగా ఎత్తుకోపోయాము. సో తీర్థప్రసాదానికి ఈ శ్లోకం ఫాలో చేయండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం దేవదేవి పాదోదకం పావనం శుభం. ఇప్పుడు గణేశుడికి మరుపూజ. ఇది వచ్చి మీరు మర్చదినం చేసారా ఆ దినం చేసారా అట్లా అనేది మీరు తెలివిగా పెట్టుని ఈ మరుపూజని అప్పుడు యూస్ చేయండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం పూర్ణమతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక యత్పూజితం మయా దత్తం పరిపూర్ణం తతస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. ఉపచార పూజై. దీపం దర్శయామి ధూపం ఆగ్రాపయామి నైవేద్యం సమర్పయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాంజనం సమర్పయామి మంత్రపుష్పం శ్రావయామి ప్రార్థనాం సమర్పయామి ఛత్రం దర్శయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాయాం ఆరోహయామి అశ్వారోహణం కారయామి గజారోహణం కారయామి శకటారోహణం కారయామి పంచాంగశ్రవణం శ్రావయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి సర్వాత్మిక వినాయక ప్రియతాం. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఈ మరుపూజ అయినవనగా ఆర్తని దించిపెట్టేసి పిళ్ళయార్ని యథాస్థానం చేయవచ్చును. దానికి 2 పూలు ఎత్తుకొండ. అస్మిన్ బింబే ఆవాహితం శ్రీ గణేశం యథాస్థానం ప్రతిష్టాపయామి మంగళాయ పునరాగమనాయ చ. శుభం శుభం శుభం.